న్యూస్ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీలో సిట్ బృందం తనిఖీలు చేస్తుంది. 3 కార్లలో దిండిగల్ వచ్చిన 11 మంది సిట్ సభ్యులు ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. దిండిగల్ మధురై రోడ్లోని ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ను పరిశీలిస్తున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సిట్ బృందం అయితే తనిఖీలు ముమ్మరంగా చేస్తోంది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. అయితే ఇప్పటికే 11 మంది సభ్యులు అక్కడ చేరుకొని తనిఖీలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తనిఖీల్లో ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి? పూర్తి వివరాలేంటి? ప్రస్తున ఏదైతే డిఎస్పీలు సీతారామరాజు అదేవిధంగా శివనారాయణ స్వామి నేతృత్వంలోని 11 మంది సభ్యుల బృందము ఏదైతే కల్తీని ఇష్యూనికి సంబంధించి నెయ్యి సరఫరా చేసిందో ఆ డైరీ ఏఆర్ డైరీకి సంబంధించి డైరీకి వెళ్ళారు. 11 మంది సభ్యుల టీము సిట్ బృందం వెళ్ళింది. నిన్న సాయంత్రం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఏదైతే గతంలో ఇప్పటికే ఒకసారి సిట్ బృందం అక్కడ పరిశీలించింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో నియమించిన సిట్ బృందం పరిశీలించింది. తర్వాత మరోసారి అదే అధికారులు కూడా అక్కడికి వెళ్ళడం విశేషం. గతంలో ఎవరైతే సిట్ బృందం సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిందో వారినే సహాయకారులుగా ఏదైతే ఈసారి కూడా కేంద్ర బృందం నియమించిన పరిస్థితి. ఇద్దరు సిఐడి అధికారులు, ఇద్దరు ఐఏఎస్ అధికారులు, రాష్ట్రానికి చెందిన గోపీనాథ్ జెట్టి అదేవిధంగా విశ్వజిత్ ఏవైతే వీరితో పాటు గుంటూరు రేంజ్ ఐజీతో పాటు మరోవైపు డిఎస్పీలు ఒక 4 సిఐలు 8 మంది ఈ బృందంలో ఉన్నారు. వీరిలో ఒక కీలకమైన సభ్యులు కాకుండా క్షేత్రస్థాయిలో గతంలో పనిచేసిన అధికారులనే ఈసారి కూడా తీసుకున్నారు. వారే ఘటనా స్థలానికి ఏదైతే ఏఆర్ డైరీకి వెళ్ళారు. ప్రస్తుతం వారు తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా గతంలో ఇక్కడి నుంచే నెయ్యి ఉత్పత్తి చేశారా, బయట ప్రాంతాల నుంచి తెచ్చారా, దీనికి తోడు ఏదైతే జార్ఖండ్కి సంబంధించి అక్కడి నుంచి డైరీ నుంచి నెయ్యిని తీసుకుని వచ్చారు. దీంతోపాటు జార్ఖండ్కి సంబంధించిన నెయ్యి ఆ డైరీకి సంబంధించిన వారు తిరుపతి సమీపంలోనే ఓ డైరీలో భాగస్వాములుగా చేరిన తర్వాతనే అక్కడి నుంచి నెయ్యి తిరుపతికి తెప్పించారు. తిరుపతి సమీపంలో నాయుడుపేట వద్ద ఉన్న డైరీకి తెప్పించారు. ఆ డైరీ నుంచి నేరుగా జార్ఖండ్ నుంచి దిగుమతి చేసుకున్న నెయ్యిని ఏఆర్ డైరీకి పంపారు. ఏఆర్ డైరీ నుంచి మళ్ళీ తిరుమలకు ఆ నెయ్యి వచ్చిన నేపథ్యం. అయితే 2 సార్లు ఏకంగా ఏఆర్ డైరీకి సంబంధించి ఏఆర్ డైరీకి పంపకుండా నేరుగా తిరుమలకే పంపారు. ఈ మొత్తం రికార్డ్స్ అన్ని ఇటు ఏదైతే టోల్ గేట్ల వద్ద అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ అధికారుల వద్ద సేకరించారు. మొత్తం మీద దీనికి సంబంధించి సమగ్ర సమాచారంతో ఏఆర్ డైరీ వద్దకు వెళ్ళారు. ఏఆర్ డైరీ ఎండి రాజశేఖర్ ఇప్పటికే తనకు ఈ కేసు విషయానికి సంబంధించి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. దీనిపైన విచారణ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర సిట్ బృందం ఇప్పుడు వెళ్ళిన నేపథ్యము ఈ సిట్ బృందం ఈరోజు సాయంత్రం వరకు తన తనిఖీలు నిర్వహిస్తుందని తెలుస్తుంది. ముఖ్యంగా ఏఆర్ డైరీకి ఎక్కడి నుంచి నెయ్యి సరఫరా అయింది, దానిలోనే కల్తీ జరిగిందన్న విషయం మీకు తెలియదా, ఎందుకు మీరు తక్కువ రేటుకి కోట్ చేశారు, దీని వెనుక ఎవరిదైనా ప్రోద్బలం ఉందా, బలవంతం ఉందా అన్న విషయం మీద కూడా వారు విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా ఏఆర్ డైరీకి సంబంధించి ఏఆర్ డైరీ యొక్క కాంట్రాక్టును ఇతర డైరీలు ఏదైతే జార్ఖండ్కి సంబంధించిన డైరీ తీసుకొని దాని ద్వారా సప్లై చేసిందంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దీంట్లో వాస్తవం ఎంత అన్న విషయాన్ని కూడా సిఐడి ఏదైతే సిట్ బృందం ఇటు ఏఆర్ డైరీ అధికారులను సిబ్బందిని ప్రశ్నిస్తున్న నేపథ్యము కల్తీ ఎక్కడ జరిగింది, నేరుగా జార్ఖండ్ నుంచి వచ్చిన నెయ్యిని మీరెందుకు ఇక్కడ పరీక్షించకుండా నేరుగా తిరుమలకి ఎందుకు పంపారో అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే సిట్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన 3 రోజులుగా కొనసాగిస్తుంది. ఈ పరిశీలనలో ఏదైతే పైన ఉన్న నెయ్యి ట్యాంకర్లతో పాటు లడ్డూ పోటును, బూందీ పోటును అదేవిధంగా అన్నప్రసాదాల పోటును కూడా పరిశీలించారు. మరోవైపు ఏదైతే ముఖ్యంగా తిరుమల ప్రసాదాలకు స్వామివారి ప్రసాదాలతో పాటు ఉపాలయాల్లో ప్రసాదాలకు కూడా ఇదే నెయ్యిని వినియోగించిన నేపథ్యంలో ఉపాలయాల్లో ఎంత క్వాంటిటీ వాడారన్న విషయాన్ని కూడా తెలుసుకున్నారు. దీంతోపాటు మార్కెటింగ్ విభాగానికి వెళ్ళి తిరుపతిలోనే మార్కెటింగ్ గోడౌన్స్ విభాగానికి వెళ్ళి అక్కడ ఆ 2 రోజుల్లో ఏదైతే 4 ట్యాంకర్లు కల్తీ అయ్యాయన్న నేపథ్యంలో ఆ ట్యాంకర్లు ఎక్కడికెక్కడ నెయ్యి సరఫరా చేశారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేశారు. ఏదైతే టెస్టింగ్ తిరుమలలో ఉన్న ల్యాబ్ టెస్టింగ్లో ఆ రోజు ఎవరు క్లీన్ చిట్ ఇచ్చారు, అయితే ల్యాబ్ రిపోర్ట్ రాకనే నేరుగా సప్లై అయిందా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం మీద కొంతమంది ఈ నెయ్యికి సంబంధించి ఒకసారి తిప్పి పంపితే వాటిని ట్యాంకర్లు మార్చి మరోసారి అదే నెయ్యిని పంపించారు. ఈ కోణంలో ఎవరు ఉన్నతాధికారులు ఎవరైనా వీరికి సహాయపడ్డారా, ఈ కల్తీ నెయ్యికి సంబంధించి టెండర్లలో ఏ విధమైన గోల్మాల్ జరిగింది,
ఎందుకు అంత తక్కువ రేటు కోట్ చేయాల్సిన ఈ మొత్తం కారణాలతో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. కీలక అధికారులు ఒక వారం రోజుల్లో తిరుపతికి రానున్నారు. ఏదైతే ఇటు సిబిఐ అధికారులతో పాటు రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారులు వీరు నలుగురితో పాటు ఏదైతే ఎఫ్ఎస్ఎస్ఐ బృందానికి చెందిన టెక్నికల్ సభ్యుడు వీరు 5 మంది తిరుమలకు ఒక వారం రోజుల్లో రానున్నట్టు తెలుస్తుంది. వీరు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మరోసారి అటు క్షేత్రస్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్పీని కానీ అదేవిధంగా ఈవోను ఏదైతే ఈవో శ్యామలరావును కూడా అధికారులు సిట్ బృందం కలిసింది. ఎక్కడైతే నెయ్యి కల్తీ అయినట్లు జంతు సంబంధితమైన అవశేషాలు అందులో బయటపడినట్లు ఆనంద్కు చెందిన గుజరాత్కు చెందిన ఆనంద్ డైరీకి సంబంధించిన ల్యాబ్లో ద్వారా వివరాలు బయటకు వచ్చాయి. ఎందుకు మీరు మైసూర్ ల్యాబ్ నుంచి కాకుండా ఆనంద్ ల్యాబ్ నుంచి టెస్టింగ్ చేశారు? 2 ల్యాబ్స్లో కూడా టెస్టింగ్ చేసిన ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ 2 ల్యాబ్స్ రిపోర్ట్స్ను కూడా వారు క్రోడీకరిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సిట్ బృందం దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఏఆర్ డైరీ దిండిగల్లోని ఏఆర్ డైరీలో తమ పరిశోధన కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా ఏదైతే జార్ఖండ్ నుంచి వచ్చిన నెయ్యి ఎంత, క్వాంటిటీ ఎంత, ఎందుకు వాటిని ఇక్కడ పరీక్ష చేయలేదన్న కోణంలోనే దర్యాప్తు సాగుతుంది ప్రసూన. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.